హల్లెలూయా. స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ యొక్క సాయంకాల సమయంలో మనమందరం దేవుని సన్నిధిలో మరి ఒకసారి మనము రావడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ కొద్దిసేపు మనం దేవుని ఆరాధించి మనము ప్రార్థించుకుందాం. రండి, కళ్ళు మూసుకోనండి. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించి దేవుని స్తుతించి పరచవలసిందిగా కోరుకొనుచున్నాను. రండి, స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. రాత్రికాల సమయంలో నాయన తన స్తోత్రములు ప్రభా, మమ్మల్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. స్తుతులకు యోగ్యుడా, తన సజీవుడమైన మా తండ్రివి నాయన. అవును ప్రభా, తన స్తోత్రములు ప్రభా, జీవాధారమైన మా ప్రభా నీకు వందనాలు. మా మంచి కాపరి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క కృపచేత మమ్మల్ని తండ్రి స్తోత్రములు ప్రభా కాచి కాపాడి నాయన సజీవల్లెకల ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. స్తోత్రములు నాయన, స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా, 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 జీవము కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. మహోన్నతుడవు నాయన, అతని స్తోత్రం. నీతి సూర్యుడా నీకు వందనాలు. సర్వాధికారి అయిన మా ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. సర్వశక్తి సంపన్నుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన తన స్తోత్రములు ప్రభా నీ సన్నిధికి నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రములు. అవును ప్రభా, తన స్తోత్రములు ప్రభా. ఇప్పుడు నాయన మీరు మాట్లాడుచుండగా నాయన తన స్తోత్రములు ప్రభా, వినగల చెవులు నాయన తన స్తోత్రములు ప్రభా, గ్రహించే మనస్సును మీరు దయచేయమని అడుగుతున్నాను. ఇక్కడ వచ్చిన ప్రభా, కూడి వచ్చిన మా సహోదరులందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన తన స్తోత్రములు ప్రభా నీవేనైనా దర్శించమని అడుగుతున్నాను ప్రభా. నీవే మాట్లాడుచుండగా నాయన తన స్తోత్రములు ప్రభా, అపవాదికి చోటు ఇవ్వకుండానట్లు నాయన సహాయము దయచేయము నాయన తన స్తోత్రములు. అవును ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాటను అంతరంగంలో గైకొని నాయన దాన్ని తన స్తోత్రములు ప్రభా నెమరు వేసుకొని దేవా తన స్తోత్రం నీ సన్నిధిలో నాయన మరి ఒకసారి తన స్తోత్రములు ప్రభా నేను స్తుతించి గణపరచడానికి నాయన నాకును మాకును సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మనము ఈ సమయంలో ఒక పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. నిజమైన ద్రాక్షవల్లివి నీవే అని పాట పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనీయక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనీయక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనీయక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనీయక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న
ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ, స్తోత్రములు, స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. రండి వాక్య ధ్యానం నిమిత్తము లూకాసు వార్త 13వ అధ్యాయము దాని 6 నుంచి 9 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము దాని 6 నుంచి 9 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరి, లేని ఎడల దాన్ని నరికివేయమని అతనితో చెప్పాను. ఈ యొక్క మాట చూసినట్టుగా అయితే అదేవిధంగా ఎందుకనంటే ఇక్కడ ఒక తోటమాలిని అడుగుతున్న ప్రశ్న అయి ఉంటున్నది. తోటమాలి తోట యజమాని అడుగుతున్న ప్రశ్న ఏమనంటే, నేను 3 సంవత్సరముల నుంచి నేను చూస్తూనే ఉన్నాను కానీ ఈ చెట్టు ఫలించట్లేదు, కాబట్టి దీన్ని తీసివేయమంటున్నాడు. అప్పుడు వారిద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణ మనం చూసినట్టుగా అయితే తోటమాలి తన యొక్క పనితనము గురించి తాను చెప్పుకుంటూ అదే సమయంలో యజమానునికి ఒక విజ్ఞాపన చేయించున్నాడు. ఏమనంటే లాస్ట్ వచనం మనం చూసినట్టుగా అయితే 8వ వచనంలో చూసినట్టుగా అయితే, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించిన ఎడల సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ యజమానుడేమో నరికేయమంటే తోటమాలి సమయం అడుగుచున్నాడు. హల్లెలూయా. తోటమాలి అనగా మనకు తెలుసు, వ్యవసాయం చేసేవారికి తన యొక్క పొలంలో పనిచేసేవాడు ఒక తోటమాలిగా ఉంటున్నాడు. భూమి యజమానుడు ఆ యొక్క అధికారిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే దీంట్లోనే కాదు, ఎక్కడైనా ఏ పనిలో అయినా ఒక యజమానుడు ఒక పనివాడు మనకు కనబడుతూ ఉన్నాడు. మనం చూసినట్టుగా అయితే ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలంటే మొదటి సమయాల్లో ఉంటుంది. మొదటి సమయాల గ్రంథము 17:34లో ఏముంటుందంటే, దానికి అక్కడ చూసినట్టుగా అయితే మనము దావీదు గొర్రెలు కాసేవాడుగా ఉన్నప్పుడు ఆ యొక్క తన యొక్క తండ్రి తన అన్నల దగ్గరికి పంపించినప్పుడు ఆ యుద్ధంలో జరుగుతున్న పరిస్థితులని అడిగి తెలుసుకున్న తర్వాత ఫిలిస్తీని విషయంలో ఆయన రౌద్రమ కలిగి నేను వాడిని చంపుతాను అని అన్నప్పుడు అక్కడ ఆయన ఒక సాక్ష్యము అక్కడ తెలియపరచబడుతుంది. ఏమంటుండంటే, ఒకసారి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం
మొదటి సమూయేలు మొదటి సమూయేలు 17వ అధ్యాయం దాని యొక్క 34 చదువుకుందాం. మొదటి సమూయేలు 17 దాని యొక్క 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డమును పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె ఆగును అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ చూసినట్టుగా అయితే ఆయన ఒక గొర్రెల కాపరి అని అర్థమవుతున్నది. అంటే తన యొక్క తండ్రికి విస్తారమైన గొర్రెలు ఉండుట చేత ఆ యొక్క గొర్రెల్ని కాయడానికి దావీదును పంపించి ఉన్నాడు. అంటే ఇక్కడ చూసినట్టుగా అయితే యజమానుడు తన తండ్రి అయితే తను ఒక పనివాడు. అంటే పనివాడు అంటే కుమారుడు అయినా కానీ ఈ పొలంలో పనిచేస్తున్న ఈ యొక్క పనివాడు ఏ విధంగానో తను కూడా ఆ విధంగా అనుకుంటున్నాడు అనమాట. నా తండ్రి గొర్రెలు నా తండ్రి గొర్రెల నుంచి వెతుకొని పోవచ్చుండగా నేను వాటిని ఈ విధంగా విడిపించి తినని చెప్తున్నాను. చూసినట్టుగా అయితే ఆయన కాపరి, ఈయన చూసినట్టుగా అయితే తోట మాలి. ఈయన చేసే పని ఏంది? తోటలో ఉన్న ప్రతి మొక్కని సంరక్షించడం. దావీదు యొక్క గొర్రెల కాపరి విషయంలో చూసినట్టుగా అయితే తన యొక్క గొర్రెలో మందలో ఉన్న ప్రతి గొర్రెని ఆయన సంరక్షించడం, వాటి యొక్క మంచి చెడును చూస్తూ వాటికి ఏ విధమైన తెగులు కానీ ఏ విధమైన నష్టము కానీ కలగకుండా జాగ్రత్త పడేవాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా చూసినట్టుగా అయితే యోహాను సువార్తలు అంటుండు, నేను మంచి కాపరిని, అంటే గొర్రెలకు కాపరిని. గొర్రెలు కాపరులు అని అంటే ఆయన చెప్పిన కాపరి వీళ్ళు చెప్పిన కాపరి తత్వము రెండు ఒకటే. ఎందుకనంటే యెహోవా చేత అభిషేకించబడిన వాడై దావీదు ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ తన యొక్క సింహాలని ఎలుగుబంటిని ఆయన చంపినట్టుగా చూస్తాం. కానీ ఈ గొర్రెల కాపరి ఉంటేనేమో తన గొర్రెల కోసము తన యొక్క ప్రాణాన్ని ప్రణంగా పెట్టినవాడు ఉంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ యొక్క కాపరి తత్వానికి ఇక్కడ మచ్చుకు మనకు కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఏ పని అయినా కానీ ఒక యజమానుని చేతి కింద మనం చేస్తున్నప్పుడు తన దాసుడు తనకు అప్పచెప్పిన పనిని ఏ విధంగా సక్రమంగా నిర్వర్తించాలో ఈ యొక్క మాటలు మనకు తెలియపరచబడుతున్నాయి. సహోదరి ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే మనము చిన్నగా మనం చూసినట్టుగా అయితే నేను కొన్నిసార్లు నేను చూశాను. ఏ విధంగానంటే ఒక పత్తి చేల్లో ఒక పొలంలో పనిచేసే వ్యక్తి ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రతి మొక్క విత్తిన తర్వాత ఆ యొక్క ఏవైతే గింజలు విత్తుతారో విత్తిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ యొక్క వర్షం పడ్డ తర్వాత ఆయన చేను మొత్తం ఒకసారి తిరిగి చూస్తాడు. ఎందుకు అనంటే నేను పెట్టిన ప్రతి విత్తనము అది మొలకెత్తబడిందా లేదా అని చెప్పేసి దాని గురించి గ్రహించి ఆయన తిరిగి చూస్తూ ఉంటాడు అనమాట. అది చూసిన సమయంలో ఏది ఏ విధంగా అంటే ఏది ఎక్కువగా ఫలించినా ఏది తక్కువగా ఫలించినా మొలకలు అన్నీ వచ్చినాయా లేదా అని ఆ విత్తనములు పెట్టిన ఆయనకు ఒక ఆతృత ఉంటుంది, ఒక ఆతృత చేన్లో. ఎందుకనంటే నేను పెట్టిన విత్తనము ఎక్కడ వ్యర్థమైపోయిందేమో, అది లేవలేదేమో, అది ఎందుకు లేవలేదో, దానికి ఏమైనా నీళ్లు తక్కువ పడ్డాయా, లేకపోతే నేను సరిగా పెట్టలేదా, లేకపోతే దానికి ఏదైనా వెరువు వేయలేదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వెతికి చూస్తాడనమాట. చేనంతా కలియ తిరుగుతాడు. చేనంతా కలియ తిరిగిన తర్వాత ఆయన చేసే పని ఏముంటుందంటే ఏదైతే మొక్క ఎక్కువగా నీటి ద్వారా వంగిపోయిందో ఆ వంగిపోయిన మొక్కకి ఏం చేస్తాడు, కొంచెం మట్టిని దానికి దగ్గరకు చేసి చక్కగా నిలబెడతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకనంటే అది ఆల్రెడీ మొదటిగానే వంగిపోతే తర్వాత అది నిలబడలేదని ఆయన గ్రహించి ఆ యొక్క పనివాడు అంటే ఆ యొక్క చేను యజమాని ఏం చేస్తాడంటే ఆ యొక్క పనివాడు దాన్ని ఏం చేస్తాడంటే నిలబెడతాడనమాట. ఆయన పనేంది ఆ యొక్క పొలములో ఉన్న ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా ఉన్నదా లేదా అని గ్రహించి దాని కొరకు ప్రయాసపడడం. అదే సమయంలో చూసినట్టుగా అయితే ఎప్పుడైతే ఎక్కడన్నా ఒక మొక్క అది లెవ్వకుండా ఉన్నట్టుగా అయితే ఆ గ్యాప్ను కూడా ఆయన ఏం చేస్తాడంటే తిరిగి మరలా అక్కడ విత్తనములు పెట్టి దాన్ని ఫిలప్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కళ్ళారా చూసి చెప్తున్నాను ఈ మాట. ఎందుకనంటే నేను ఊరెళ్ళినప్పుడు నేను చూస్తున్నప్పుడు ఒక 4-5 చేన్లలో నేను ఆ విధంగా చూశాను. వాళ్ళు ఇట్లా ఒళ్ళో కొన్ని విత్తనాలు పెట్టుకొనేసేసి తోట ఆ యొక్క పొలం అంతా కలియ తిరుగుతున్నారు. ఎందుకు కలియ తిరుగుతున్నారు అని చెప్పి చూసినట్టుగా అయితే వర్షం పడ్డ తర్వాత అవి మొక్కలు వచ్చినాయి. ఆ ఒక 2-3 ఆకులు వేసిన సమయం అది. నేను చూస్తున్నాను వారు ఎందుకు తిరుగుతూ ఉన్నారు, ఖాళీగా తిరుగుతున్నారు, వీళ్ళు ఏమన్నా మందేమన్నా చల్లుతురేమో అని చెప్పేసి నేను వాళ్ళకి అడిగాను అనమాట. ఏంది ఏం చేస్తున్నారు అని అంటే, ఎక్కడెక్కడైతే మేము పెట్టినవి రాలేదో అక్కడ మళ్ళీ తిరిగి మేము విత్తనాలు పెడుతున్నాము అని అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళకు ఎంత శ్రద్ధ ఉంది అని అంటే అక్కడ ప్లేస్ వేస్ట్ కావద్దు అని వాళ్ళు ఏం చేస్తారు, ఆ పడిపోయిన ఆ చెడిపోయిన ఆ విత్తనం గురించి ఆలోచించకుండా తిరిగి మరల ఒక విత్తనాన్ని అక్కడ పెట్టి దాన్ని అక్కడ పెంచాలని ఒక ఆశ కలిగి, అంటే వాటితో పాటు ఇది కూడా ఎదిగి అది పెరిగి ఫలవంతంగా ఉండాలని ఆశిస్తూ దానికి ఆ విధంగా వాళ్ళ యొక్క గ్యాపులని వాళ్ళు పూడుస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టుగా అయితే ఇక్కడ ఉన్న చెట్టు ఫలించట్లేదని చెప్పేసి యజమానుడు ఏమంటున్నా అంటే దీన్ని తీసేయి, నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇది వ్యర్థంగా పండట్లేదు కాబట్టి దీన్ని తీసేయని అంటున్నాడు. కానీ యజమానుని మాటకు ఆ యొక్క తోటమాలి చెప్పిన ఉత్తమమైన మాట చూడండి, అయ్యా కొంచెం ఆగండి, ఈ సంవత్సరం 1 సంవత్సరం ఆగండి, నేను ఇంకా దానికి ఏం చేస్తా, నేను ఇంకా కొంచెం చుట్టూ తవ్వేసేసి దానికి ఎరువేసి ఇంకా ఎక్కువగా అంటే వాటికంటే ఎక్కువగా దీనిపైన నేను శ్రద్ధ చూపెడతా, ఎందుకంటే ఇది ఫలించట్లేదు కాబట్టి దీనికి కారణం ఏందో నేను దాన్ని తెలుసుకుంటాను అని ఆ యొక్క యజమానుడికి ఆ యొక్క తోటమాలి చెప్తున్న మాట చూడండి. చూసినట్టుగా అయితే ఇశ్రాయేళ్ల గురించి కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎన్నోసార్లు వాడు పడిపోయినారు, ఎన్నోసార్లు వాళ్ళు జారిపోయినారు, అయినా కానీ మోషే నడిపిస్తున్న సమయంలో కూడా ఎన్నోసార్లు వాళ్ళు గునుక్కొని సినాయి పర్వతంకి వచ్చిన తర్వాత హోరేబు కొండకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఎన్నోసార్లు మారా దగ్గరకు వచ్చినప్పుడు ఆహారం లేక మేము విసిగిపోతున్నాము, మాకు కూరగాయలు లేవు, మాకు మాంసం లేదని చెప్పేసి ఏ విధంగా ఎన్నోసార్లు విసిగి ఆయన మీద ఎంతగానో సనుగులు గునుగులు చేస్తున్నా కానీ ఆయన ఏమంటున్నా అంటే అయ్యా ఒక్కసారి వీళ్ళని ఒక్కసారి క్షమించని తన యొక్క దేవునికి అంటే తండ్రి అయిన దేవునికి ఆయన అడుగుతా ఉన్నాడు, వీళ్ళని నాశనం చేస్తా, నువ్వు జరుగువయ్యా, ఇక్కడికి వెళ్ళి జరుగు అని చెప్పేసి. ఎప్పుడైతే వాళ్ళు గొలుక్కున్నారో సనుక్కున్నారో వారి మధ్యన అగ్ని రాజేసినప్పుడు ఆయన మోషే గుర్తెరిగి ఎంబట వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రభువా వీరిని నాశనం చేసే ఎట్లా అని చెప్పేసి అప్పుడు దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు అప్పుడు దేవుని యొక్క అగ్ని ఆరిపోయి వారికి క్షేమం కలిగింది. అంటే మనం చూసినట్టుగా అయితే ఇక్కడ కూడా ఈ యొక్క యజమానునికి చెప్తున్న ఈ యొక్క మాట ఏమిటంటే, అయ్యా దీన్ని నువ్వు నశింపజేయాలని అంటున్నావు కానీ ఇది నశించిపోతే దీని వలన వ్యర్థమే కదా, కాబట్టి ఇన్నాళ్ళు పడిన శ్రమ వ్యర్థమైపోతుంది, కాబట్టి దీన్ని ఇంకా కొంచెం కాలం నేను ఎట్లనన్నా కానీ దీన్ని సరి చేస్తాను. నేను ఏ విధం చేతనన్నా ఇవన్నీ ఫలిస్తున్నాయి కానీ ఇది ఫలించట్లేకపోవడానికి కారణం ఏందో నేను అనుకుంటా, దానికి ఇంకా ఏదైనా తక్కువ చేసిందేమో నేను అని చెప్పేసి ఆయన ఇంకా యజమానునికి ఆయన సహాయం అడుగుతా ఉన్నాడు, ఇంకా సమయం అడుగుతా ఉన్నాడు. సహోదరుడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే కాపరి తత్వము అంటే కాపరి మనము సంఘంలో ఉన్న కాపరి ఏ విధంగా అంటే మనని కాయచున్నవాడు ఏ విధంగానంటే ఎప్పుడు ప్రతి ఒక్క మొక్క పైన తన యొక్క దృష్టి ఉంచాలి. అంటే మనం కూడా ఒక కాపరి తత్వం కలిగి అంటే దేవుని యొక్క శిశువులకు ఆయన చెప్పింది ఏంది, సర్వలోకమునకు మీరు నా యొక్క వాక్యమును మీరు బోధించి తెలియపరిచి మీరు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే ఈరోజు మనము కూడా
మనము శిష్యువులుగా ఉన్నట్టుగా అయితే మనము కూడా మనతో పాటు ఏవైనా ఎదగని ఏమైనా ఉన్నాయేమో. కాబట్టి వాటి నిమిత్తము మనం ఏం చేయాలి? మనం వాటి నిమిత్తము ఎక్కువగా ప్రార్థించి, అవును అయ్యా దేవునికి మొరపెట్టాలి. యజమానుడైన దేవునికి మనం మొరపెట్టాలి. అయ్యా ప్రభువా, మరి ఇది ఎదగకపోవడానికి కారణమేందో, ఎదగకపోవడానికి కారణము నేనా, లేకపోతే ఇంకెవరా అన్నానా, లేకపోతే ఆయన పరిస్థితుల, ఆయన ఏ విధంగా ఎదగలేకపోతున్నాడు, నీ సన్నిధిలో ముందుకు సాగకపోవడానికి కారణమేంది? చూస్తే పచ్చగానే ఉన్నాడు, చూస్తే ఆయన అభివృద్ధిగా కనబడుతున్నాడు, ఆత్మీయ జీవితంలో కూడా ఆయన పచ్చగా కనబడుతుండు, కానీ ఫలాలు లేకుండా ఉన్నాయి. మరి ఎందుకు ఫలాలు రావట్లేదు? ఆయన దేవుని యొక్క ఆత్మ పొందుకొని ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన అన్య భాషలు మాట్లాడిన కానీ ఎదగలేకపోతున్నాడు. ఎందుకు ఫలాలు ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పేసి మనము గుర్తించి అప్పుడేం చేయాలంటే ఆ మొక్క కొరకు, అంటే ఆ యొక్క ఆత్మ కొరకు మనము ఏం చేయాలంటే అనునిత్యము మనం ప్రార్థించి ఆ యొక్క ముఖ కొరకు, అంటే నేనైనా నువ్వైనా ప్రతి ఒక్కరు మనం ఏ విధంగా ఉండాలంటే ఒకరి కొరకు ఒకరు, అంటే మన యొక్క స్థితిగతులను ఎరిగి, అవును నేను ఫలించలేకపోతున్నాను ఎందుకు ప్రభు అని మనము వివేచించు దేవుని సన్నిధిలో అడుగుతూ, అదే సమయంలో పక్కనున్న మొక్క గురించి కూడా మనం అదే విధంగా దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా ఒకసారి మీరు జ్ఞాపకం చే లైవ్లో ఉంటున్న మన సహోదరులారా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకనంటే మనము చేయవలసినది ముఖ్యమైనది ఏందనంటే, ఇక్కడ చూసినట్టుగా అయితే యజమానుడు ఏదైతే చెప్పాడో యజమానుడు చెప్పిన దానికి ఆయన తిరస్కరించట్లేదు, దాన్ని తీసి నరికివేయట్లేదు. ఎందుకనంటే ఆయన కష్టపడ్డ ఫలము అది వ్యర్థమైపోతుంది, నా శ్రమంతా వ్యర్థమైపోతుంది కదా, ఇంకా కొంచెం కాలము దీన్ని ఉంచి ఏ విధము చేతనైనా కానీ కష్టపడి దీన్ని ఒక్కదానైనా నా దృష్టిలో పెట్టుకొని దీన్ని అభివృద్ధిలో నీకు తీసుకొస్తా అని చెప్పేసి, దీనికి ఫలమిచ్చులాగన నేను మార్చే అవకాశం నాకు ఇయ్య ప్రభు అని చెప్పేసి ఆయన అడుగుతున్న విధంగా దేవుని సన్నిధిలో మనం అడగవలసి ఉన్నది. ప్రియ సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు కూడా అదే మాట్లాడుతున్నాడు. ద్రాక్ష తోటకి ఆయన ఎప్పుడైతే ఆ యొక్క ద్రాక్ష తోట, అంటే తండ్రి యొక్క ద్రాక్ష తోటని ఇతరులకు ఇచ్చి దేశాంతరం పోయినప్పుడు ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఫలములు వస్తున్నాయి కానీ తనకు రావట్లేదు, ఆ యొక్క ఫలాలు పండిస్తున్నారు కానీ తనకు రావట్లేదు. ఆ యొక్క ఫలాలు ఎక్కడ పోతున్నాయంటే తన యొక్క ఎవరికైతే ఇచ్చారో వాళ్ళే దాన్ని దేవునికి ఇవ్వకుండా దాన్ని కూడా సమస్తం వాళ్ళు తీసేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ కూడా ఏమంటుండంటే వీరిని ఒకసారి 2 సార్లు 3 సార్లు ఆ విధంగా దాసులను పంపించిన తర్వాత మొదటిగా ఆయన కూడా చూసి చివరికి తన కుమారుని కూడా పంపించిన తర్వాత, వీడైతే నిజమైన యజమానుడు కాబట్టి వీడిని చంపేస్తే మనకు ఏమాత్రం అడ్డు ఉండదని వారు ఎప్పుడైతే దురాలోచన చేసి చంపేశారో అప్పుడు అంటుండు కదా, అవును ఆయననే వచ్చి ఇచ్చినవాడు ఆయననే కాబట్టి ఆయనకు ఎదురు చెప్పలేరు కాబట్టి ఆయన వారిని ఏం చేస్తుండో తన యొక్క తోటలోంటి వారిని వెళ్ళగొట్టి అది ఇతరులకు వారి అప్పచెప్తా ఉన్నాడు. కాబట్టి సహోదరి మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనము చేస్తున్న పని ఏమై ఉన్నది. ఇప్పుడు మనము దేవుని సంఘంలో మనము నిలబడి మనం అనేక మార్లు దేవుడు మనతోటి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అనేక మార్లు మనల్ని సంధిస్తున్నప్పుడు, వాక్యం చేత మనల్ని బోధిస్తున్నప్పుడు, వాక్యం చేత మనల్ని బలపరుస్తున్నప్పుడు మనం ఇంకా ఫలించకపోవడానికి కారణం ఏమై ఉన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే మనము దేవుని తోటలో మనము పనివారిగా ఉన్నామా లేకపోతే మొక్కలుగా ఉన్నామా? మొక్కలుగా ఉంటే మనము ఫలించవలసి ఉన్నది. అయితే మన కొరకు ఒక యజమానుడు ఉన్నాడని మనం గుర్తెరగాలి. ఆ యజమానునికి మనం ఫలం ఇవ్వాలని గుర్తెరగాలి. ఎందుకనంటే మనం చూసినట్టుగా అయితే మనము ఏ విధంగా రక్షించబడ్డామో మనకు అందరికీ బాగుగా తెలుసు. మనం దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి దేవునితో కూడా, అంటే రోమలో చెప్తున్నట్టుగా మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డామని చెప్పినప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డ నువ్వు నేను మనమందరము మరి ఏ విధంగా మనం పనిచేస్తున్నాం? క్రీస్తు వలె తన సంఘము కొరకు తన యొక్క గొర్రెల కోసము తన ప్రాణము అంతం వరకు అర్పించాడు. ఆయన తన ప్రాణమును అర్పించిన ఆయన విధంగా నువ్వు కూడా క్రీస్తులో ఉన్నట్లుగా అయితే, నేను కూడా ఉన్నట్టుగా అయితే మనము చేసే పని ఈరోజు ఏమై ఉన్నది ఒకసారి మనం గుర్తెరగాలి. నిజమే, మనకు వాక్యం బాగా తెలుసు,
మనం వాక్యాన్ని బోధించే పరిస్థితిలోకి వెళ్ళాం. అంటే మనం ఎదిగిన చెట్లలా కనబడుతున్నాం. కానీ ఇప్పటి వరకు నువ్వు నేను మనమందరము ఒక ఫలాన్ని మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం అనంటే ఎక్కడ లోపమున్నది, ఎక్కడ లోపమున్నది దాన్ని గుర్తించి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము వేగిరపడి దాని కొరకై మనం ప్రయాసపడదాం. ఎందుకనంటే దేవుని యొక్క సంఘమే దేవుని యొక్క తోట అయి ఉంటుంది. ఈ తోటలో నాటబడిన ఆ యొక్క మొక్కలమే మనమై ఉంటున్నాం. నువ్వు నేను మనమందరమై ఉంటున్నాం. మరి మన లోపల ఒక్క చెట్టు ఏదైనా ఫలించకుండా ఉన్నది అని అంటే దానికి కారణం ఎక్కడున్నదో మనం ఒకసారి దాన్ని వెతకాలి. దేవుని సన్నిధిలో మనం అడగవలసి ఉన్నది. ఎందుకనంటే ఒక కాపరి తత్వము ఏదైతే ఉన్నదో అది చూపెడతా ఉన్నాడు దేవుడు. ఒక యజమానుడు, ఒక పనివాడు అంటే దేవుని సంఘంలో మనము నువ్వు నేను మనమందరము దేవుని పని చేయాలనే ఉద్దేశము కలిగి దేవుని సేవలో నడవాలని ఆశ కలిగి మనం ముందుకు వెళుతున్నా ఇంకను లోక సంబంధమైన సమస్య లోపల ఇరుక్కపోయి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు కారణం ఎక్కడ అంటే మనకు ఎరువు తక్కువైతున్నదా, లేకపోతే దేవుని యొక్క నీరు తక్కువైతున్నదా అంటే వాక్యమైన నీరు కానీ వాక్యమైన ఎరువు కానీ మనకేం తక్కువైతున్నది ఈ దినము? ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాం? సహోదరుడా సహోదరి, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉండి మనం చేయుచున్నది ఏమిటి, మనం ఎంతకాలము జీవించగోరుచున్నామో దేవునికి తెలుసు. కానీ దేవుని చేతిలో ఆయన మన యొక్క జీవమును ఆయన ముడి వేసి పెట్టిండంట. ఆ ముడి విప్పబడక ముందే, ఆ ముడి అక్కడ జాగ్రత్తగా ఉన్నప్పుడే నువ్వు నేను దేవుని కొరకు ఫలించవలసి ఉన్నది. సహోదరుడా సహోదరి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనకు దేవుడు మాట్లాడుచుండగా ఈ మాటలను బట్టి ఒకసారి మన అంతరంగంలో మనము ఏం చేస్తున్నాం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓ సహోదరి సహోదరుడా, ఎందుకనంటే ఒక కాపరిగా నువ్వు నేను నిలబడాలని అనుకున్నప్పుడు ఆ యొక్క కాపరి తత్వం మొదటిగా నువ్వు ఎరగవలసి ఉన్నది. ఒక తోటమాలిగా నువ్వు ఉన్నట్టుగా అయితే, ఒక పొలమును కాయవాడుగా ఉన్నట్టుగా అయితే, ఒక గొర్రెల మందను కాయవలసి ఉన్నట్టుగా అయితే ఆయన నువ్వు కాసే పని, నువ్వు చేసే పని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఒక మొక్క విషయంలో మనకి హెచ్చరిస్తున్నాడు. యజమానుడైన దేవుడు అవును ఎందుకు అది ఫలించట్లేదో దాన్ని నరికేయి అన్నప్పుడు, లేదు ఇంకా కొంచెం సమయమి నేను దాన్ని ఏం చేస్తా, నేను త్రవ్వుతా, దాన్ని చుట్టూ తవ్వుతా, దానికి ఇంకా ఎరువేస్తా, దానికి ప్రత్యేకంగా నేను చూసిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత చూడు అది ఫలించకపోతే అప్పుడు నరికి పారేద్దామని చెప్పేసి ఆ యొక్క తోటమాలి చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే నువ్వైనా నేనైనా చూసినట్టుగైతే దావీదు విషయంలో కూడా అదే. ఆయన ఎంతగానో తన యొక్క మందను కాస్తూ ఆయన యొక్క యుద్ధాభ్యాసము కూడా ఆ యొక్క మందల ద్వారానే నేర్చుకోవడం జరిగింది. ఎందుకనంటే ఆయన ఎప్పుడైతే తన యొక్క మందను కాస్తున్నాడో, తన యొక్క మందను కాస్తున్నప్పుడు ఆ యొక్క సింహము ఆ యొక్క ఎలుగుబంటి వచ్చి వాటి మీద దాడి చేస్తున్నప్పుడు తను గుర్తెరిగి వాటితో ఏం చేస్తున్నాడు, యుద్ధము చేస్తున్నాడు, ఒక పోరాటము చేస్తున్నాడు. ఈ లోక సంబంధమైన ఎలుగుబంటి, ఈ లోక సంబంధమైన సింహము వాటి పైన వస్తున్నప్పుడు నీవు వాటికి కాపరిగా ఉన్నావా? నువ్వు కాపరిగా ఉంటే నీ పని ఏమై ఉన్నది? నీవు ఈ లోక సంబంధమైన శక్తులతో నీవు పోరాడి నీ యొక్క గొర్రెలకు మంచి మేత ఉన్న స్థలములోనికి తీసుకెళ్ళి అవి అభివృద్ధి చెందవలసిన పరిస్థితిని నీవు చూసుకొని నువ్వైనా నేనైనా మనం వాటిని కాయవలసి ఉన్నది. అంటే మన పరిస్థితిని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంతోమంది దేవుని యొక్క సంఘానికి వస్తూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళుతున్నారు అని ఒక వివేకము కలిగి మనం వారి కొరకు మనం ప్రార్థించి వారిని దర్శించి, అవును ప్రభువా వీరు పోవడానికి కారణమేంది, వీరిని ఒకసారి దర్శించాలి, వీరిని మరి ఒకసారి వీరు ఫలించకుండా ఎందుకు వ్యర్థమైపోతున్నారు అని మనం గుర్తించి మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకై మనం వేగిరపడి ప్రార్థించవలసి ఉన్నది. ఎందుకనంటే దేవుని సన్నిధిలో సమయము కొంతకాలమే. ఎందుకనంటే సమయం లేదు, సమయము కొద్దిగా ఉన్నది.
ఆల్రెడీ మనకు తెలిసిందే. ఎందుకంటే లోక సంబంధమైన ఈ యొక్క పరిస్థితులు చూసినట్టుగైతే లోకములో అనేకులు ఇంతగా తెగులు వస్తున్నా కానీ ఇంకా ఎక్కడి వైపు తిరుగుతున్నారంటే ఆ యొక్క కొండల వైపు, ఆ యొక్క చెట్ల వైపు, ఆ యొక్క రాళ్ళ వైపు తిరుగుతున్నారు, కానీ నిజమైన దేవుని వైపు తిరగట్లేదు. సహోదరి సహోదరుడా, నిజమైన సత్యదేవుని ఎరిగిన నువ్వు నేను మరి మనం ఏ విధంగా ఉంటున్నాం? మన ఆత్మీయ జీవితంలో మనకు ముందుకు వెళ్ళడానికి ఏ అడ్డంకులు ఉన్నాయి? దినము మనం ఫలించకపోవడానికి కారణం ఏమై ఉన్నది? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే యజమానుడు నీకు వాటితో పాటు ఎరువేశాడు, వాటితో పాటు నీకు నీరు పెట్టాడు, వాటితో పాటు చదును చేశాడు, అయినా కానీ ఫలించలేకున్నావంటే కారణమేంది? ఒక్కసారి ఫలించకుండా ఉన్న చెట్టు అయిన నువ్వు నేను మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో కాపరిగా ఉన్న నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏమి చేయాలి? ఒక తోటమాలిగా నువ్వు ఉన్నట్టుగైతే, ఒక తోటమాలిగా నేను ఉన్నట్టుగైతే ఫలించని చెట్ల గురించి ఏ విధంగా కష్టపడాలి ప్రభువా, ఏ విధంగా వాటి కొరకై ప్రయాసపడాలి ప్రభు అని చెప్పేసి ప్రతినిత్యము దేవుని సన్నిధిలో అడగవలసి ఉన్నది. దేవుని సంఘములో ఎప్పుడైతే మనము నిత్యము ప్రయాసపడి పని చేసామో అప్పుడు ఫలవంతమవుతుంది. అప్పుడు ఫలాన్ని మనము చూస్తాం. దేవుని సన్నిధిలో పని చేయకుండా నిర్లక్ష్యమైన జీవితం కలిగి ఉండి ఒక వారం సండే రోజు వచ్చేసి తిరిగి మిగతా రోజులన్నీ నీ జీవితం నీవు, నా జీవితం నేను చేస్తే ఎన్నటికీ ఫలించదు. ఆ యొక్క చెట్టు ఏదైనా ఫలించదు ఉంటే అది అట్లాగే ఉండిపోతుంది. అది 3 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు అది ఉన్నా కానీ అది ఎన్నటికీ ఫలించదు. కానీ దాని గురించి పట్టించుకునేవాడు కూడా ఉన్నాడు. ఎందుకు అనంటే నువ్వు నేను కూడా లోక సంబంధమైన దుర్వ్యాపారంలో తిరుగుతున్నాం. సహోదరుడా సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు నేను ఆల్రెడీ క్రీస్తుతో కూడా నువ్వు చచ్చిన వాడివైతే, క్రీస్తు యొక్క మనసు, క్రీస్తు యొక్క ప్రేమ మన లోపల నిలిచి ఉన్నట్టుగైతే ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థించుకుంటూ ఒకరి నిమిత్తం ఒకరు మనం ప్రాణం పెట్టినంతగా మనం ప్రయాసపడతాం. లేదనంటే చూసినట్టుగైతే దొంగ కాపర్ల గురించి కూడా చెప్తా ఉంటాడు దేవుడు. మత్తయి సువార్తలో చెప్తాడు. ఎందుకనంటే వాళ్ళు దొంగ కాపర్లు, వాళ్ళు చెడ్డ కాపర్లు, వాళ్ళు దుష్టులు, వారు ఈ విధంగా ఉంటారు, వారు ఆ విధంగా గొర్రె చర్మం వేసుకుంటారు, వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్తారు, వాళ్ళు చదివి చెప్తారు, కానీ నిజమైన దేవుని వాక్యం వారి లోపల నిలిచి ఉండదు. ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వారు ఏం చేస్తారు? నిలువుటంగులు ధరిస్తారు అని అంటుండు. చూసినట్టుగా అయితే ఆ యొక్క అగ్రపీఠములను కోరుచున్నారు అని అంటాడు. ఎందుకు అని అంటే వారి పరిస్థితి ఆ విధంగానే ఉన్నది. కాబట్టి వారికి తీర్పు తీర్చాల్సిన అవసరం మనకు లేదు. కానీ మన పరిస్థితిని మనము గుర్తెరిగి మనము నిజమైన దేవుని వాక్యము మన యందు ఉన్నట్టుగైతే, నిజమైన సత్యానికి నువ్వు నేను అంగీకరించినట్టుగైతే, నిజమైన వాక్యానికి నువ్వు లోబడ్డట్టుగైతే, నిజమైన క్రీస్తులో నువ్వు నేను మరణించినట్టుగైతే ఆయన మరణమును ప్రచురపరచడానికి ఏ మాత్రము సిగ్గుపడకుండా లోకములో ముందుకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. కాబట్టి సహోదరుడా సహోదరి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో నువ్వు నేను మనమందరం ఏమై ఉన్నాం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే ఆ యొక్క మాటలు నేను ఎందుకనంటే ఎక్కువగా తీసుకోవడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకనంటే సమయం లేదు. ఎందుకనంటే మనకు కావలసిన సమయము మనం గృహ కూడికలో మనం చేయవలసినది 1 అవర్ 1.5 అవర్ కంటే ఎక్కువ మనము ముందుకెళ్ళాం. ఎందుకనంటే అది మనము ఆరాధన కాదు. ఆరాధన అయితే మంచిగా పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో మనం ఇంకా సంతోషించి వాక్యం ద్వారా, కీర్తనల ద్వారా ఈ విధంగా మనం ముందుకెళ్తాం. కాబట్టి అక్కడ సమయం 2 గంటలు గడిచిపోతుంది. కానీ ఇక్కడ 1 అవర్. ఎందుకనంటే చాలా పనులు ఉంటాయి. ఇది సాయంత్రం సమయం కాబట్టి పిల్లలకు చూడాల్సి ఉంటుంది, ఇంట్లో వంటలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సమయాన్ని హెచ్చించకుండా నేను షార్ట్గా నేను తీసుకుంటున్నాను. కాబట్టి 2 చిన్న మాటలు నేను తీసుకొని చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూసినట్టుగైతే యోహాను సువార్త 10వ అధ్యాయం దాని 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం దాని యొక్క 11. ఏమంటుండంటే దేవుడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును.
కాబట్టి జీతగాడే గనుక గొర్రెలను గూర్చిన లక్ష్యము చేయక పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగా అయితే దేవుడే ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నేను గొర్రెల కాపరిని, నేను మంచి కాపరిని, కాబట్టి నా గొర్రెల కొరకై నేను ప్రాణము పెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాపరిగా ఉండాలనుకుంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే జీతగాన్ లాకుంటే గొర్రెలను తోడేలు వచ్చినప్పుడు గొర్రెల మందను విడిచి పారిపోవడం కాదు, కానీ ఎప్పుడైతే గొర్రెల కొరకు ప్రాణం పెట్టేంత వరకు పోరాడుతాడో నిజమైన కాపరి. నిజమైన కాపరి తత్వము అక్కడ కనబడుతుంది. ఎందుకనంటే చూసినాం కదా, అక్కడ చూస్తే ఆయన యజమానుడు చెప్పిన మాటకు ఏ విధంగా ఉత్తరం ఇస్తుండో ఇక్కడ కూడా చూసినట్టుగా అయితే దేవుడు అంటున్నాడు, తండ్రి యొక్క యజమానుడు, తండ్రి గొర్రెల్ని కాయడానికి నేను కాపరిని అని అంటున్నాడు. దేవుని యొక్క పిల్లల్ని కాయడానికి, దేవుని యొక్క పిల్లలే గొర్రెలై ఉంటున్నారు. మీరు నా గొర్రెలై ఉంటున్నారు, నేను మీ కాపరిని అంటున్నాడు. కాబట్టి నేను మంచి కాపరిని, నేను వాటి కొరకు నేను ప్రాణం పెడతానని అంటున్నాడు. మరి నీవు ఈరోజు ఏ విధంగా ఉన్నావు? మంచి కాపరి నీకున్నట్టుగా అయితే ఎల్లవేళలా దేవుని యొక్క సన్నిధి నీకుంటుంది, నీకు ఒక కాపుదల ఉంటుంది. ఎందుకనంటే అక్కడ చూసినట్టుగా అయితే గొర్రెలపైకి వచ్చిన వాటిని దావీదు ఏం చేసిండు? వాటిని చంపి వాటిని రక్షించుకున్నాడు. దాని నోటిలో నుంచి, అది కూడా ఎక్కడనో కాదు, ఏదో ఎంబడి పడుతుంటే కాదు, దాన్ని కరుసుకొని పోతుంటే దాని మీద పడి దాన్ని చీల్చి దాన్ని నోటిలో నుంచి నేను దాన్ని రక్షించుకున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే కాపరిగా ఉండాలనుకుంటే మనం కూడా ఆ విధమైన మనస్సుని కలిగి ఉండాలి మొదటిగా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే జీతగాన్లాగా మనం ఉండాలనుకోవద్దు. నువ్వైనా నేనైనా మనం ఒక పనికి మనం నిశ్చయించుకొని మనం వెళ్ళాలని అనేకులం మన మధ్యన మనం అనుకుంటున్నాం, దేవుని కొరకు మనం పని చేయాలని. కాబట్టి దేవుని కొరకు పని చేయాలంటే ఈ విధమైన పరిస్థితులు ఉంటాయని ఈ దినమున దేవుడు హెచ్చరిస్తున్నాడు మనకందరికి. ఎందుకనంటే నువ్వు గొర్రెల కాపరిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నువ్వు గొర్రెల కాపరి అయితే సింహము, తోడేలు, ఎలుగుబంటి వాటి మీదకి వచ్చినప్పుడు, వాటిని కరుసుకొని పోతున్నప్పుడు నువ్వు చేసే పని ఏమై ఉన్నది? వాటిని పట్టుకొని వాటిని చీల్చి వాటి నోటిలో నుంచి రక్షించడమే నీ పని. అయితే నువ్వు గొర్రెల కాపరివి, లేకపోతే నువ్వు జీతగానివి. అనేకులు ఈరోజు జీతగాలుగా ఉండాలనుకుంటున్నారు, కానీ ఒక గొర్రెల కాపరిగా ఉండాలని అనుకోవట్లేదు. సహోదరుడు, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన సంఘంలో అయితే దేవుని చిత్తాన్ని బట్టి ఆ విధంగా అయితే ఇప్పటి వరకు లేదు. ఎందుకనంటే మన కాపర్లుగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏనాడు జీతగానికి జీతభత్యములాగా వాళ్ళు ఆలోచించలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో కాపర్లు ఏ విధంగా అయితే ఉంటారో ఆ కాపరి తత్వాన్ని మనకు నెరవేర్చినారు. ఉంటారు, కొంతమందికి ఉంటారు, కానీ వారి గురించి మనకు అక్కర్లేదు. ఎందుకంటే మనం తీర్పు తీర్చవలసిన అవసరం మనకు లేదు. ఎందుకంటే తీర్పులోనికి మనం రాకుండా ఉండునట్టు వారి గురించి నువ్వు తీర్పు తీర్చకని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు తీర్పు తీర్చడం కాదు, మనం ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అయి ఉంటున్నది ఇది. నువ్వైనా నేనైనా ఒక వివేక జ్ఞానము చేత ఈ యొక్క మాటలు తీసుకోవాలని చెప్తున్నాను. ఎందుకనంటే నేను కూడా ఎన్నో మార్లు ప్రభువా నీ చిత్తమైతే నన్ను నీ సేవలో వాడుకోనమని చెప్పేసి నేను ఎన్నోసార్లు ముందుకు వెళ్ళాలని ఆశపడ్డాను. కానీ అది ఎప్పుడైతే ఈ యొక్క మాటలు చదివినప్పుడు అనిపించింది, అవును నిజమే కదా. ఒక కాపరిగా ఉండాలంటే మొదటిగా ఉండాల్సింది ఏందనంటే ఒక ప్రాణానికి లెక్క చేయకుండా ఒక తెగింపు ఉండవలసి ఉన్నది. తన గొర్రెను వెతకపోతున్నప్పుడు ఆ యొక్క సింహానికి మనం ఎదురొడ్డి పోరాడవలసి ఉన్నది. ఇలాంటి శ్రమలు మనకు ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క మాటలు నాతో మాట్లాడినప్పుడు, అవును ప్రభా నేను ఇంకా బలహీనుని, నేను వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ ఈ యొక్క శక్తి నా లోపల లేదు. కాబట్టి నీ యొక్క ఆత్మచేత నింపు ప్రభు అని చెప్పేసి నేను ఎన్నో మార్లు ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకనంటే మనకు శక్తి దేవుని యొక్క శక్తి మన పైన లేకపోతే మనం చేయలేం. ఇక్కడ చూసినట్టుగా అయితే దావీదుకు కూడా ఏమున్నది? ఆయన అభిషేకించబడ్డాడు కాబట్టి దేవుని యొక్క అభిషేకం ఆయన మీద ఉన్న కారణాన్ని బట్టి పోరాడుతున్నాడు ఆయన.
అక్కడ చూసినట్టుగైతే యజమానుని యొక్క కృప ఆయనకు ఉన్నది కాబట్టి ఆ యొక్క తోటమాలి ఏమంటున్నాడంటే ఇంకా కొంచెం నా మాట విను అని చెప్పేసి అక్కడ బ్రతిమలాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లుగైతే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏమనంటే నేను కాపరిని, నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెడతాను అంటే ఆయన ఆల్రెడీ త్యజించుకొని వచ్చాడు. ఈ గొర్రెల కోసం ప్రాణం పెట్టవలసి ఉన్నదని ఆయన గుర్తించిండు. ఆయన గుర్తెరిగిన కారణాన్ని బట్టి ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను ప్రాణం పెట్టడానికే వచ్చిన కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రాణం పెట్టవలసిన కానీ నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన గుర్తెరిగే ఆయన లేచొచ్చాడు. వాస్తవానికి మనకు తెలిసిన మాటనే, ఎందుకంటే యెషయా గ్రంథంలో ఎవరున్నారు నా కొరకు పోవడానికి అని అంటే నేనున్నాను నన్ను పంపు అని అన్నాడు. ఎవరన్నారు? యెషయా గారు అన్నారు. యెషయా గారు ఎందుకు అన్నారంటే అక్కడ వెళ్తే వాళ్ళు కొడతారని తెలుసు, వారు మాట వినరని తెలుసు, అయినా కానీ ఏమంటున్నాడు? నేనున్నాను నన్ను పంపు. ఎందుకనంటే వారు కొట్టిన వారి మధ్యన చావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నట్టుగైతే యోహాను భక్తుడు కూడా, బాప్తిసం ఇచ్చే యోహాను గారు కూడా, ఎందుకంటే దేవుని రాజ్యాన్ని ఆయన ప్రకటించుచుండగా ఆయన మరణం అవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టే ఈ లోక సంబంధమైన నక్కలకు ఆయన భయపడలేదు. మనం వాక్యం మనకు తెలిసే ఉన్నది. ఎందుకంటే ఎన్నోసార్లు మనం హేరోదు గురించి మాట్లాడుతుంటాం. ఆయన ఒక నక్క అని చెప్పిండు ఆయనకు. ఓ నక్క అని చెప్పిండు. ఎందుకు అని అంటే నక్క స్వభావం కలవాడు కాబట్టి నక్క అని చెప్పేసి చెప్పిండు ఆయన. అంటే అలాంటి నక్కలు ఉంటాయని తెలుసు, ఆయనను చంపుతాయని తెలుసు, కానీ సత్యాన్ని బోధించడానికి ఆయన ఎన్నడూ వెనకాడలేదు. ఆ యొక్క గొర్రెల నిమిత్తం అంటే ఆ యొక్క ప్రజల నిమిత్తము ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక సత్యాన్ని బోధించి వారిని రక్షించి నేను చావాలి అని చెప్పేసి ఉద్దేశము కలిగి ఆయన బోధిస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అవును, దేవుని సన్నిధిలో ఉన్నాము. మనము ఎదగలేకపోవడానికి కారణం ఏంది? అదే సమయంలో ఎక్కడైనా ఒక మొక్క తప్పిపోయిందేమో, ఆ యొక్క మొక్కని మళ్ళా తిరిగి ఆ యొక్క ప్లేస్ ఖాళీ కాకుండా ఆ యొక్క సమయంలో ఆ యొక్క స్థలములో నేను తిరిగి మరలా ఒక మొక్కను నాటుతానని ఉద్దేశం కలిగి ఒక తోట ఏ విధంగా, ఒక పొలంలో ఏ విధంగా వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు, మనము కూడా ఆ విధంగా ప్రయాసపడవలసి ఉన్నది. ఎందుకనంటే ఆ ప్రయాస భారం మనకు లేకపోతే మనము ఫలించలేము. మన యొక్క సంఘములో మనం ప్రతి ఒక్కరం అంటే దేవుని యొక్క సంఘం అంటే ఆయన యొక్క పొలములో పనిచేయాలని ఉద్దేశము కలిగి ఉన్న మనమందరము ఏ విధంగా ఉండాలంటే, ఒక మొక్క అక్కడ లేవలేదు, విత్తనం వేసినాం అయినా అక్కడ లేవకపోతే దానికి కారణం ఏందో మనం తెలుసుకొని అదే సమయంలో ఆ ఖాళీగా ఉన్న ఆ యొక్క ప్లేసులో మనం ఇంకొక మొక్కను వేయాలని, ఇంకొక విత్తనం ఇంకా ఎక్కడో విత్తనం వేసి ఆ యొక్క విత్తనాన్ని తీసుకొచ్చేసి ఆ మొక్కని అక్కడ నాటవలసి ఉన్నది. దేవుని పొలంలో మనము పనిచేస్తున్నప్పుడు సమృద్ధి కలిగి అంటే పొలము పచ్చగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఆ కనబడ్డప్పుడు ఎంతగానో ఆ యొక్క యజమానుడు సంతోషిస్తాడు. ప్రియ సహోదరుడా, ఎందుకనంటే అక్కడక్కడ ఖాళీ ఉంటే వాటి నిమిత్తం ఆయన కూడా ఏం చేస్తాడంటే, అయ్యో ఎందుకు అక్కడ ఖాళీగా ఉన్నది, నా యొక్క తోటమాలి సరిగా పని చేయట్లేడా, ఎందుకు పని చేయట్లేడు, నేనేమన్నా జీతం తక్కువ ఇస్తున్నానా, ఈయన జీతగాడు కాదే, అధికారం ఇచ్చి ఆయనకు సర్వం అప్పచెప్పిన కదా అని చెప్పేసి దేవుడు కూడా, ఆయన యజమానుడైన దేవుడు కూడా ఆయన చూస్తూ ఉంటాడు. సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో మనము కూడా మన యొక్క హృదయంలో ఒక్కసారి మన యొక్క పొలములో మనము కూడా ఈ యొక్క వాక్యము ఫలించలేదు అని అంటే ఎందుకు ఫలించలేదని ఒకసారి మనము గ్రహించుకున్నట్టుగైతే అప్పుడు వినగల చెవులు మనకు వస్తాయి, గ్రహించే మనసు మనకు వస్తుంది. ఎందుకనంటే మనము విని కూడా గ్రహించకపోతే అవును చెప్తాడులే ఈ సహోదరుడే కదా, మన సహోదరుడే కదా అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేస్తే ఎన్నటికీ ఫలించలేము. అదే దేవుని వాక్కు నాకు సంధించిందని మనం ఎప్పుడైతే మనం మాట్లాడతామో, దేవుని కొరకు నేను పని చేయవలసి ఉన్నది, దేవుని పొలములో నేను పని చేయాలని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము మనము హృదయాంతరంగంలో ఒక మాటను మనం తీసుకున్నట్టుగా అయితే అప్పుడు అది ఎట్లుంటుందంటే, అవును నేను నా తండ్రి కొరకు ఫలించాలి, అదే సమయంలో నా తోటి వారిని కూడా ఫలింపజేయాలి, నాతో ప్లేసు నా పక్కన ఏదైనా ఖాళీగా ఉంటే దాన్ని కూడా నేను ఏ విధంగా ఫిలప్ చేయాలని చెప్పేసి మనం ఆశ కలిగి దేవుని సన్నిధిలో మనం మొర పెట్టవలసి ఉన్నది.
కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, అవును ప్రభువా, నేనేం చేయాలి, నేనేం చేయాలి? నీ సంఘంలో ప్రతి ఒక్క మొక్క అది ఎదిగి నీకు సమృద్ధిగా ఫలాలు ఇవ్వాలంటే నేనేం చేయాలి ప్రభు అని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో అడిగి ఒకసారి మనము ఆ యొక్క మాటల్ని అంతరంగంలో జ్ఞాపకం చేసుకో. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ యొక్క మాటల్ని మనం ఆదరణ కలిగించిన మాటలుగా మనం తీసుకొని వాటి యందు మనం అభివృద్ధి పొంది దేవునికి అనేకమైన ఫలములు మనము ఫలించినట్టుగా దేవుడు మనకు ఆశీర్వదించాలని కోరుకుంటూ మనం దేవుని సన్నిధిలో కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకుందాం. రండి, కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కృప కృప. స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా. ఇక రాత్రికాల సమయంలో ప్రభు అతని స్తోత్రములు ప్రభు. నాతోనూ మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన మాటలు, అవును ప్రభా తని స్తోత్రములు ప్రభా. ఒక యజమానుడు నాయన తని స్తోత్రములు ఏ విధంగా ఉండాలో, అవును ప్రభా, ఒక దాసుడు యజమానుడు కోరిన దాని ప్రకారము ఒక దాసుడు ఏ విధంగా ఉండాలో, ఒక తోటమాలి ఏ విధంగా ఉండాలో అని ప్రభా తని స్తోత్రం మీరు తెలియపరిచి ఉంటున్నారు. అవును ప్రభా, ఒక మందకు కాపరి అయి ఉన్నప్పుడు ప్రభా తని స్తోత్రములు ప్రభా, ఆ యొక్క మందను కాసేటప్పుడు ఏ విధమైన పరిస్థితులు వస్తాయో అని మీరు ముందుగా తెలియపరుస్తున్నారు ప్రభా తని స్తోత్రం. వాటినన్నిటిని గైకొని, అవును ప్రభా, ఒక నిశ్చయమైన దృఢమైన హృదయం కలిగి, దృఢమైన ప్రభా, అవును ప్రభా తన మనస్తత్వము కలిగి నీ సన్నిధిలో, నీ పనిలో ప్రభా, నీ యొక్క పొలములో మేమందరము పని చేయడానికి శక్తిని చిల్లలు పెట్టమని అడుగుతున్నాను. అవును ప్రభా, ప్రతి ఒక్కరిని నాయన, మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను నాయన తన స్తోత్రములు ప్రభా అధికముగా నాయన తన స్తోత్రము అభివృద్ధి కలిగజేయమని అడుగుతున్నాను. అవును ప్రభా, ఆత్మీయ జీవితంలో నాయన తన స్తోత్రములు ప్రభా ఒక కాపర్లుగా ఉంటున్నాయన తన స్తోత్రములు ప్రభా, ఒక కాపర్లుగా ఎదగడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను. అనేకమైన గొర్రెలు నాయన అవి తప్పిపోయి తిరుగుచున్నాయి దేవా తని స్తోత్రములు ప్రభా. అవి తప్పిపోయి చుండగా నాయన తని స్తోత్రం. అవును ప్రభా, తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి 99 గొర్రెలను విడిచిపెట్టి ఏ విధంగా వెళుతాడో అదే విధంగా వెళ్ళే మనసు మాకును దయచేయమని అడుగుతున్నాను. ఇక్కడ దొడ్డిలో ఉన్న గొర్రెల గురించి కాదు కానీ ప్రభా, అవును తండ్రి, అనేక గొర్రెలు తప్పిపోయి ఉంటున్నాయి ప్రభా. ఆ యొక్క తప్పిపోయిన గొర్రెల గురించి వెతికి రక్షించడానికి, అవును ప్రభా, నీ యొక్క కృపనిచ్చి, నీ యొక్క శక్తినిచ్చి, నీ యొక్క బలమునిచ్చి మమ్మల్ని అందరినీ ఆ యొక్క పనిలో వాడుకొనమని అడుగుతున్నాను ప్రభా తన స్తోత్రములు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేస్తారు, నీ చిత్తానుసారంగా నడిపించండి. ఇప్పటి వరకు నాయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి, అవును ప్రభా, మీరైతే మంచి కాపరిగా మీరు తెలియపరుస్తున్నారు. మీరు కాపరి కాబట్టి నాయన, మీరు గొర్రెల కాపరిగా ఉండి మీరు ప్రాణం పెట్టడానికి సిద్ధపడి లోకానికి శరీరధారిగా మీరు వచ్చి ఉంటున్నారు ప్రభా తన స్తోత్రం. చూసినట్టుగా అయితే నాయన దావీదు జీవితంలో కూడా ప్రభా తన యొక్క కాపరి, అవును ప్రభా, తత్వం ఏ విధంగా ఉండాలో ప్రభా తన స్తోత్రం తను కూడా తెలియజేస్తున్నాడు ప్రభా. ఆ యొక్క సింహమును ఎలుగు వంటిని నాయన ఎందుకు చీల్చాడంటే ప్రభా, తన యొక్క గొర్రెల మందలో నుంచి ఒకటి తీసుకొని అది వెళ్ళిపోతుంది కాబట్టి యజమానుడు, తన తండ్రి అయిన యజమానుడు దాని యొక్క లెక్క అడుగుతాడని తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నాయన పోరాడుతున్నాడు ప్రభా. అలాంటి పోరాట తత్వము నాకును మాకును మా సహోదరులకు అందరికి ఇచ్చి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన తన స్తోత్రం అంతరంగంలో నేను కూడా దేవుని కొరకు, అవును, నేను ఏ విధంగా పోరాడాలని ఒక పోరాట తత్వం కలిగిన మనసును దయచేయమని అడుగుతున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు నాయన మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. ఎందుకంటే వ్యర్థుడను ప్రభా, నా మాటలు కాదు కానీ ప్రభా తన స్తోత్రములు ప్రభా, మీరు మాట్లాడినట్టుగా అయితే నాయన ప్రతి ఒక్క హృదయంలో ఈ యొక్క మాటలు నాయన అవి స్థిరపరచబడి ఒక దినము నాయన తని స్తోత్రములు ఈ యొక్క సంఘములో నాయన తని స్తోత్రములు అనేకుల మధ్యన ఇవి ఫలించి ఒక ఫలములుగా, ఒక చెట్లుగా ఎదగడానికి సహాయం దయచేస్తానని విశ్వసిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.